సిరిసిల్లలో ప్రెస్ కాన్ఫరెన్స్ నడుస్తూ ఉండింది. ఆయన భాషలో ఒక మార్పు వచ్చింది, కొద్దిగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. నా కొడకల్లారా, కుక్కల కొడకల్లారా, ఇంకే చాలా పదాలు నేను కొంచెం చెప్పడానికి కూడా ఇబ్బందిగా ఉంది, మర్చిపోయాను కూడా. అంటే ఆ లెవెల్కి వెళ్ళిపోయినాయి. మరి అది కోపమో ఫ్రస్ట్రేషనో తెలియదు, కానీ కాస్త బాధాకరమైన భాష. ఇంకా దాని గురించి మనం ఎన్ని మాట్లాడుకున్నా ఆ పేటెంట్ ఆయనకే ఉంది కాబట్టి మొదటి నుంచి కూడా అంతవరకు మనం దాన్ని అంతటితో సరిపెట్టుకొని ఇక అసలు విషయానికి వస్తే, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది బీఆర్ఎస్ పార్టీని ఏం చేయబోతోంది? ఎందుకంటే ఇది పైకి అనుకుంటున్నంత, లేకపోతే కేసీఆర్ గారో కేటీఆర్ గారో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఇతర నాయకులు మాట్లాడుతున్నంత ఈజీగా లేదు. దాని డెప్త్ చూసినా, లేకపోతే దానికి సంబంధించిన వ్యవహారాలు, దాని ఇన్వెస్టిగేషన్లో బయటపడుతున్న వాస్తవాలు, లేకపోతే కొన్ని అంశాలు, వాటెవర్ ఇవన్నీ ఏ చూసినా కూడా ఎక్కడికో తీగలాగితే డొంకలు కదులుతున్నాయి. ఈ డొంకలు ఎక్కడ దాకా వెళ్తాయంటే ఫామ్ హౌస్ దాకా వెళ్తున్నాయి. ఇక్కడ తీగలు లాగుతుంటే ఫామ్ హౌస్ దాకా డొంకలు వెళ్తున్నాయి. మరి ఇక ఆ తర్వాత ఏంటి అని అంటే కొంచెం ఊహించడము కష్టమే, దాన్ని జీర్ణించుకోవడము కష్టమే బీఆర్ఎస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ నాయకత్వానికి కానీ. అందువల్ల ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేస్ అనేది ఎంతవరకు బీఆర్ఎస్ పార్టీని సేవ్ అవుతుందా, ఈ స్కామ్ నుంచి, ఈ ఆరోపణల నుంచి, ఈ కేసు నుంచి బయటపడుతుందా బీఆర్ఎస్ పార్టీ అని ఎందుకు అంటున్నానంటే, నేను ఇదేదో ఒక వ్యక్తి చేసింది కాదు, మొత్తం గవర్నమెంట్ అంతా చుట్టుకుంటోంది. ఇది టోటల్ ఎంటైర్ పార్టీకి చుట్టుకుంటోంది. అప్పుడున్న ఆఫీసర్స్ చాలామంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అప్పుడున్న మంత్రులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, సలహాదారులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. టోటల్ కుటుంబమే ఇన్వాల్వ్ అయ్యిందనే ఒక పిక్చర్ వచ్చేసింది. ఈ మాట అనడానికి కూడా కారణం ఉంది. కేంద్రమే అసలు ఈ టెలిఫోన్ ట్యాపింగ్లో మొత్తం కేసీఆర్ కుటుంబం మొత్తం ఇన్వాల్వ్ అయ్యింది అనే ఒక కంక్లూజన్కి వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంటుంది. ఎందుకు అని అంటే, నిన్ననే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నిజానికి బీజేపీకి కాంగ్రెస్కి ఉప్పు నిప్పు అంటారు కదా, కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కూడా టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో కేంద్రం చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నట్టు కనపడుతోంది. అందుకే టెలిఫోన్ ట్యాపింగ్ కేసు మీద కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మొత్తం కేసీఆర్ కుటుంబం మొత్తం ఇన్వాల్వ్ అయ్యిందనే ఒక స్టేట్మెంట్ చేశారు ప్రెస్ కాన్ఫరెన్స్లో. కేసీఆర్ కుటుంబం మొత్తం ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యింది, టెలిఫోన్ ట్యాపింగ్లో ఇన్వాల్వ్ అయ్యింది అని కేంద్రం నమ్ముతోంది అని అంటే, ఇక అది ఆ పరిశోధన, దాని ఇన్వెస్టిగేషన్ యొక్క నెక్స్ట్ లెవెల్ ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు. ఎందుకంటే ఇది చాలా పెద్ద కేసు. టెలిగ్రాఫిక్ చట్టం కింద కేసు కనుక కోర్టు యాక్సెప్ట్ చేస్తే, కోర్టు పర్మిట్ చేస్తే, టెలిగ్రాఫిక్ చట్టం కింద, యాక్ట్ కింద ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి దర్యాప్తు సంస్థలు కనుక కోర్టు పర్మిషన్ ఇచ్చిందంటే, ఇక ఓం నమ శివాయ, అంత సివియర్ క్రైమ్ ఇది, సివియర్ క్రైమ్. సో దీని నుంచి ఎలా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం లేదా కేసీఆర్ గారి కుటుంబం ఎలా బయటపడుతుంది? బయటపడదు అని మనం చెప్పలేం. పొలిటికల్ వేస్ ఉంటాయి, రాజీ మార్గాలు ఉంటాయి, రాజకీయాల్లో రాజీ మార్గాలు చాలా ఉంటాయి. అది తప్ప వేరే మార్గం లేదు. లీగల్గా జ్యుడిషియరీ పరంగా కానీ లేకపోతే ఇంకో రకంగానే బయటపడే అవకాశాలు చాలా తక్కువ, ఎక్సెప్ట్ రాజీ. మరి అది కేసీఆర్ గారు ఎంతవరకు ఆ మార్గాన్ని ఎంచుకుంటారో నాకు తెలియదు. కానీ ఇది ఒకవైపు. రెండో వైపు లిక్కర్ స్కామ్ కుదిపేస్తోంది పార్టీని కానీ కేసీఆర్ గారి కుటుంబాన్ని కానీ. ఎందుకంటే ఆల్రెడీ కవిత గారు అరెస్ట్ అయ్యి ఉన్నారు. అరెస్ట్ అయ్యారు, మేము ఫేస్ చేస్తాం, ఏమవుతుంది అని పైకి ఎన్నైనా మాట్లాడవచ్చు. పైకి మాట్లాడడానికి మేకపోతు గాంభీర్యము లేదా బింకం కోసం మాట్లాడే మాటలు చాలా ఉంటాయి. ఎవరమైనా, వారైనా మనమైన మనుషులుగా పైకి నటిస్తాం, కొంత బింకంగా మాట్లాడతాం, కానీ లోపల బాధ అనేది ఎలా ఉంటుందో గుండెలు నలిపేస్తుంటుంది. ఆడపిల్ల జైలుకు పోయింది, పైగా సారా, ఇలాంటి ఆరోపణలతో. ఆమె ఈడీ కేసులో జైల్లో ఉండి, తిహార్ జైల్లో
బెయిల్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఎవరైనా చేసినట్టే ఆమె కూడా చేస్తున్నారు. ఇప్పుడు కొడుకు పరీక్షలు ఉన్నాయి కాబట్టి నాకు బెయిల్ కావాలి, ఆ పరీక్షలకి నేను దగ్గర ఉండాలనేది ఆమె ఏదో బెయిల్ పిటిషన్ పెట్టుకుంది. అది నిన్న విచారణకు వచ్చింది, మళ్ళీ విచారణ వాయిదా పడింది. ఇంతలో సిబిఐ వాళ్ళు ఎంటర్ అయిపోయింది. మేము కూడా ప్రశ్నించాలి కవితని, మాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు సిబిఐ ప్రత్యేక కోర్టులో వాళ్ళు పిటిషన్ వేస్తే కోర్టు ఓకే చెప్పేసింది. ఓకే గో అహెడ్, మీరు ప్రశ్నించుకోండి, జైల్లో ఒక మహిళా కానిస్టేబుల్ను కూడా తీసుకెళ్ళి వెళ్ళేటప్పుడు అని చెప్పి. అంటే ఒక దాంట్లో ఏమన్నా కొద్దిగా రిలీఫ్ అంటే మొత్తం రాదు కానీ బెయిల్ ఏమైనా వస్తుందేమో అని అనుకుంటే సిబిఐ ఎంటర్ అయిపోయింది ఇటు నుంచి. అది అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటి, లిక్కర్ స్కామ్ అనేది చాలా జటిలంగా ఉంది. లిక్కర్ కేస్ అనేది చాలా జటిలంగా ఉంది. అందులోంచి అంత తేలిగ్గా బయటపడే పరిస్థితి కనిపించట్లా. ఒకవైపు నుంచి ఈడీ, ఒకవైపు సిబిఐ తరుముకు వస్తున్నాయి. అంత తొందరగా ఇందులోంచి బయటపడడం కష్టంగా కనిపిస్తుంది. బయటపడవచ్చు కానీ కష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇందులో లోపలేశారు. ఆయన ఎప్పుడు బెయిల్ వస్తో కూడా తెలియని పరిస్థితి. ఈడీ చాలా స్పష్టంగా కోర్టులో చెప్తుంది వీళ్ళిద్దరే ప్రధాన సూత్రధారులు అని. అరవింద్ కేజ్రీవాల్ అండ్ కల్వకుంట్ల కవిత వీళ్ళిద్దరే సూత్రధారులు అని కోర్టులో చెప్పేస్తున్నారు. దాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఒకవైపు ముఖ్యమంత్రిని లోపల వేసిన వాళ్ళు ఎందుకు అంత ఈజీగా కాంప్రమైజ్ అవుతారు సిబిఐ కానీ ఈడీ కానీ. వీటికి తగ్గట్టు కేటీఆర్ గారి హుంకరింపులు, హెచ్చరికలు, మాటలు ఇవన్నీ చూస్తూ ఉంటే, సరే మాటలు ఎట్లా అయినా ఉండొచ్చు కానీ నన్ను విమర్శించే వాళ్ళని, నా మీద ఆరోపణలు చేసేవాళ్ళని, నన్ను తిట్టేవాళ్ళని, లేకపోతే ట్యాంపరింగ్లో, టెలిఫోన్ ట్యాపింగ్లో నాకు లింకులు పెట్టేవాళ్ళని, అంటగట్టేవాళ్ళని వదలని, నేను కేసులు పెడతా, నోటీసులు ఇస్తున్నా, పరువు నష్టం దావా చేస్తా, లీగల్ నోటీసులు ఇస్తా, నాకు కావాలని నా మీద నా క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారు అని ఆయన లీగల్ నోటీసులు ఇస్తానంటూ కాస్త వాళ్ళని హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ హెచ్చరికలు ఇవన్నీ వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు. అల్టిమేట్గా జరిగేది రాజకీయము, నడిచేవి కేసులు. ఇవన్నీ ఎట్లా ఉంటాయో చూడాలి. సో ఓవరాల్గా ఈ డిబేట్ యొక్క మెయిన్ ఇది ఏంటి అంటే, ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనే కేసు కేసీఆర్ గారి కుటుంబాన్ని, తద్వారా మొత్తం బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తుందా, బీఆర్ఎస్ పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తుందా అనేది చాలా కీలకమైన అంశంగా కనబడుతోంది. ఈ చర్చలో మనతో